కొత్తపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినట్లు చూసినట్లయితే చెర్ల జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి బండారు సత్యానందరావు పాపం కంటెస్ట్ చేస్తున్నారు. పాపం 3 పర్యాయాలుగా ఆయన రాజకీయంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. బట్ ఆయన మీద ఒక సానుభూతి ఉంది. మనిషి వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరుంది, మంచి వ్యక్తి అనేటువంటి అభిప్రాయం ఉంది, కష్టపడతాడు అనేటువంటి అభిప్రాయం ఉంది. బట్ ఇప్పుడు బండారు సత్యానందరావు గారికి సంబంధించినంత వరకు ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బండారు సత్యానందరావు, చెర్ల జగ్గిరెడ్డి పైన బండారు సత్యానందరావు గెలుపు తథ్యంగా కనిపిస్తుంది. వైసీపీ పైన తెలుగుదేశం పార్టీ ఈసారి అక్కడ తెలుగుదేశం జెండా ఎగరైపోతుంది. బండారు సత్యానందరావు గెలవసేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. దీనికి గల కారణం ఏంటంటే లాస్ట్ టైం కూడా 4,000 ఓట్లు మెజార్టీ అనండి జగ్గిరెడ్డి గారికి. అంటే గతంలో వైసీపీకి చెల్లి జగ్గిరెడ్డికి 82,000 వచ్చినాయి, టీడీపీ బండారు సత్యానందరావు 78,000 వచ్చినాయి. అక్కడ అంటే 4,000 మైనస్. అక్కడ జనసేన పార్టీ బండారు శ్రీనివాసరావుకి 35,000 ఓట్లు వచ్చినాయి. అంటే తెలుగుదేశం పార్టీ లేదా వీళ్ళిద్దరు ఓటు చీలిపోయింది. 35,000 ఓట్లు జనసేనకు వచ్చినాయి. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే 30,000 పైన మెజారిటీతో టీడీపీ బండారు సత్యానందరావు గెలిచేటువంటి అవకాశం బాగా ఎక్కువగా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే జగ్గిరెడ్డి బండారు పాపం ఆయన కూడా 3 సార్లు గెలిచి ఉన్నారు దాదాపు. జగ్గిరెడ్డి గారు ఆల్రెడీ ఆయన 2 సార్లు గెలిచి ఉన్నారు. అట్లాగే బండారు సత్యానందరావు గారు 3 సార్లు గెలిచి ఉన్నారు. పాపం ఆయన కూడా రాజకీయంగా ఆయన పోరాటం చేస్తున్నారు. 3 సార్లు గెలిచాడు పాపం. 3 సార్లు అనుకోకుండా ఈ మొన్న ఇండివిజువల్గా పోటీ చేయడంతో 2 సార్లు జగ్గిరెడ్డి మీద ఓడిపోవడం జరుగుతూ ఉంది. 14, 19 వీళ్ళిద్దరే కంటెస్ట్ చేశారని 2 చోట్ల 94, 99, 2009లో 3 సార్లు గెలిచాడు ఆయన. 2004, 2014, 2019లో ఓడిపోయారు. ఇద్దరు రాజకీయ యుద్ధం బాగా గట్టిగా వాళ్ళిద్దరి మధ్య కొనసాగుతోంది. ఈసారి మాత్రం గెలుపు అనేటువంటిది ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా ఉంది. ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చెల్లి జగ్గిరెడ్డికి చాలా ఇబ్బందికరంగా ప్రభావితంగా కనిపిస్తున్నాయి. సింపతి ఎవరికైతే బండారు సత్యానందరావుకి ఎక్కువగా ఉంది. ఇక్కడ సామాజిక వర్గ పరంగా కూడా ఎక్కువ క్యాస్ట్ కాంబినేషన్స్ ఎక్కువ ఉండటంతో అవి వన్ సైడ్ అయినాయి. అట్లాగే ఇసుక మట్టి మాఫియాతో అనేక వివాదాలు కూడా చెల్లి జగ్గిరెడ్డిని వెంటాడుతూ ఉన్నాయి. ఇవన్నీతో పాటు భూముల విషయంలో తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారనేటువంటివి కూడా ఆయనకి మరింత నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి ఉంది వైసీపీకి. సరే, ఇక నెక్స్ట్